తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుకు కొంత సమయం పడుతుందా? మ్యాజిక్ ఫిగర్ చేరడానికి విజయ్తో కలిసి వచ్చేదెవరు? చెన్నై డెవలప్మెంట్స్ ని ట్రాక్ చేద్దాం ఈ బ్రేకింగ్ లో. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు వైపు విజయ్ అడుగులు వేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన టీవీకే ఎమ్మెల్యేలు కాసేపట్లో సమావేశమవుతున్నారు. పార్టీ కీలక నేత రిషి ఆనంద్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు సమావేశమవుతున్నారు. టీవీకే ఎల్పీ నేతగా విజయ్ని ఎన్నుకుంటారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. మరోవైపు మ్యాజిక్ ఫిగర్ 118ని చేరడానికి విజయ్ బృందం ప్రయత్నాలు చేస్తోంది. మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కోసం టీవీకే మంతనాలు సాగిస్తోంది. ఎవరితో పొత్తు పెట్టుకోవాలి అనే అంశంపై చర్చిస్తున్నారు. విజయ్ తండ్రి చంద్రశేఖర్ కాంగ్రెస్తో సంప్రదింపులు ప్రారంభించారు. విజయ్తో కలిసి వెళ్లేందుకు తమిళనాడులోని కాంగ్రెస్ సుముఖంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. తమిళనాడు ఎన్నికల్లో 5 సీట్లు సాధించింది కాంగ్రెస్. ఇక ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి అంటూ గవర్నర్ను కోరే అవకాశం ఉంది. విజయ్ నివాసం దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. విజయ్ను కలుసుకునేందుకు క్యూ కడుతున్నారు నేతలు, అధికారులు. సాయంత్రం ఎమ్మెల్యేలతో సమావేశమవుతారు విజయ్. ప్రభుత్వ ఏర్పాటుకు 2 వారాల సమయం కోరుతూ గవర్నర్ ఆర్లేకర్కు లేఖ రాసింది టీవీకే. చెన్నై నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మురళి ప్రస్తుతం మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మురళి, ఈక్వేషన్స్ ఎలా వచ్చే అవకాశం ఉంది? ఎవరు కలిసి వచ్చే పార్టీలు అయ్యే అవకాశం ఉంది? అండ్ 2 వీక్స్ టైం అడుగుతారని చెప్పేసి ఆల్రెడీ లేఖలో ఇచ్చారు అని చెప్పి తెలుస్తోంది. సో ఓవరాల్గా ఏం జరుగుతోంది ఆ టీవీకే దీంట్లో గ్రూప్లో? అంటే ముందుగా ఇక్కడ ప్రొసీజర్ ప్రకారం శాసనసభాపక్ష నేతగా విజయ్ని ఎన్నుకోవాలి. విజయ్ని ఎన్నుకున్న తర్వాత లోక్భవన్కు ఎన్నుకున్నటువంటి విషయాన్ని లోక్భవన్కు తెలియజేస్తారు. ఆ తర్వాత గవర్నర్ ప్రభుత్వం ఆ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. అయితే ఇంకా మధ్యాహ్నం వరకు కూడా సమావేశం అనేది లేదు. మధ్యాహ్నం తర్వాత ఎమ్మెల్యేలతో సమావేశం ఉంది. సో ఎమ్మెల్యేలందరూ కలిసి శాసనసభాపక్ష నేతగా విజయ్ని ఎన్నుకున్న తర్వాత మాత్రమే ఈ ప్రొసీజర్ అంతా జరిగేటువంటి అవకాశం ఉంది. సో ఈ 2 వారాల సమయం కోరినటువంటి విషయం ఇంకా అధికారికంగా టీవీకే నుంచి వచ్చినటువంటి పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు జరగాల్సినటువంటి ప్రొసీజర్ జరిగిన తర్వాత దీంతోపాటు మ్యాజిక్ ఫిగర్కి అవసరమైనటువంటి 10 స్థానాలు ఎవరు వస్తారనే దానిపైన ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ఒకవైపు కాంగ్రెస్లో ఉన్నటువంటి 5 ఎమ్మెల్యేలను టీవీకే ఆహ్వానిస్తోంది. సో ఇప్పటికే విజయ్ తండ్రి చంద్రశేఖర్ కూడా నిన్న ఫలితాలు వస్తున్న సమయంలోనే ఆయన మాట్లాడుతూ విజయ్కు కాంగ్రెస్ మద్దతుగా నిలవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఆయన కోరినటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఆయనే కాంగ్రెస్తో చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అన్నాడీఎంకే కూటమిలో ఉన్నటువంటి పీఎంకే సో ఇక్కడ 4 విజయం సాధించారు. సో వారిని కూడా ఆహ్వానించేటువంటి అవకాశం ఉంది. సో అక్కడ పార్టీ చీఫ్గా ఉన్నటువంటి అన్బుమణి రామదాస్ సతీమణి కూడా గెలిచినటువంటి 4 ఎమ్మెల్యేల్లో ఒకరిగా ఉన్నారు. సో ఆమెకు మంత్రి పదవి ఆఫర్ ఇస్తే ఆ 4 సభ్యులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక మిగిలినటువంటి చిన్న పార్టీలన్నీ కూడా కమ్యూనిస్టులు, ఐయుఎంఎల్, పిఎం ఇవన్నీ కూడాను డిఎంకే కూటమిలో ఉన్నాయి. సో కాంగ్రెస్ సహా కూడా. సో ఇటు కాంగ్రెస్ టీవీకే రావడానికి సుముఖంగా ఉంది కాబట్టి ఇక కమ్యూనిస్టులతో కూడా చర్చలు జరిపేటువంటి అవకాశం ఉంది. అవసరమైనటువంటి సభ్యులు 10 మంది అయినప్పటికీ కూడా దాదాపు 15 మంది వరకు కూడా సభ్యులు అదనంగా ఉన్నారు. డిఎంకే అలాగే అన్నాడీఎంకే కాకుండా, ప్రధాన పార్టీలు కాకుండా. సో వీరందరినీ కూడా కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది టీవీకే ఉద్దేశంగా ఉంది. సో అందుకోసమే చర్చలు అనేవి జరుగుతున్నాయి. విజయ్ నివాసంలో విజయ్ ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. సో పార్టీలో ముందు నుంచి కూడా కీలకంగా ఉన్నటువంటి బుస్సి ఆనంద్ కావచ్చు, రామ్ కుమార్ కావచ్చు, అలాగే ఆదవ్ అర్జున కీలకంగా వ్యవహరించారు. మొత్తం ప్రశాంత్ కిషోర్ను తీసుకొచ్చి వ్యూహకర్తగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ను పార్టీకి పనిచేసేలా కృషి చేసినటువంటి ఆదవ్ అర్జున. సో వీరందరికీ కూడా మంత్రివర్గంలో బెర్త్ కన్ఫర్మ్ అనే వార్తలు వస్తున్నాయి. వీరితో పాటుగా ఎవరెవరికి మంత్రివర్గంలో చోటు దక్కుతుంది, సో అలాగే ఈ మద్దతుకు సంబంధించి ఏ పార్టీలతో చర్చలు జరపాలి, ఇవన్నీ కూడా విజయ్ చర్చిస్తూ ఉన్నారు. సో ఈ మధ్యాహ్నానికి పార్టీ కార్యాలయానికి వచ్చిన తర్వాత శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత సాయంత్రానికి కొంత క్లారిటీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది, ఏ పార్టీలు కలిసి వస్తాయని. ఆల్ రైట్. కానీ మురళి, తమిళనాడులో ఈ సాంప్రదాయం లేదు కదా. ఎవరు మద్దతు ఇచ్చినా సరే వాళ్ళని క్యాబినెట్లోకి తీసుకోరు, కేవలం మద్దతు మాత్రమే తీసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు పీఎంకే వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా వాళ్ళకి క్యాబినెట్లో బెర్తలు ఇచ్చే అవకాశాలు ఏ మేరకు ఉంటాయి? సో విజయ్ వచ్చాడు కాబట్టి ఆ సాంప్రదాయానికి ఈసారి బ్రేక్ పడే అవకాశం ఉందా? ఖచ్చితంగా విజయ్ పార్టీ పెట్టినప్పుడే దాదాపు 6 నెలల క్రితమే కూడా మిత్రపక్షాలు అంటే పార్టీలోకి ఎవరైతే వస్తారో కలిసి రండి, కలిసి వెళదాం. సో గతంలో ఉన్నటువంటి ద్రవిడ పార్టీల సిద్ధాంతంలాగా సాంప్రదాయంలా కాకుండా మనం కొత్తగా ముందుకు వెళదాం. సో అందరికీ కూడా అధికార భాగస్వామ్యం కల్పిస్తాను, ఎవరైతే వస్తారో వారందరికీ కూడా మంత్రివర్గంలో అవకాశం ఇస్తానని కూడా ముందుగానే ప్రకటించారు. సో ఆ ప్రకటించినటువంటి సమయంలోనే కాంగ్రెస్ పార్టీ
స్థానికంగా ఉన్నటువంటి తమిళ కాంగ్రెస్ నేతలందరూ కూడా విజయ్ వైపు ఆకర్షితులయ్యారు. విజయ్తో కలిసి వెళ్లాలని కూడా నిర్ణయించారు. అధిష్టానానికి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. సో అయితే అప్పట్లో అది పార్టీ ఈక్వేషన్ ప్రకారం అది సాధ్యపడలేదు. సో ముందు చెప్పిన విధంగానే ఎవరైతే మిత్రపక్షాలుగా ఉన్నటువంటి తమతో కలిసి వచ్చే ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తారో వారందరికీ కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించేటువంటి ఉద్దేశంతోనే టీవీకే ఉంది. సో ప్రస్తుతం టీవీకే నుంచి గెలుపొందినటువంటి వారందరికీ కూడా లిస్టు రెడీ చేసుకుంటూనే వచ్చేటువంటి వారికి కొన్ని మంత్రివర్గ స్థానాలు అలాగే ఖాళీగా ఉంచాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు వచ్చేటువంటి పార్టీ తరఫున ఎవరెవరు అంటే ఒక పార్టీ నుంచి 4 లేదా 5 వస్తే ఆ పార్టీలో ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలనేది ఆ రోజు పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా వచ్చేటువంటి వారందరికీ కూడా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని విజయ్ నిర్ణయించారు. అదే జరిగే అవకాశం అయితే ఉన్నట్టు మనకు తెలుస్తుంది. రైట్ మురళి.